ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన విలక్షణ నేత. 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రి పదవి వచ్చిన తమ్ముడికి త్యాగం చేసిన నాయకుడు. అలాంటి పొలిటికల్ లీడర్ కాలం చేసి 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయన వారసుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగానే ఉందట. ఇంతకు ఎవరా దివంగత నేత? ఆయన కుమారుల పొలిటికల్ ఫ్యూచర్ ఎందుకు డైలమాలో ఉన్నట్లు? వివేక వారసుల పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ఆనం వివేక మరణానంతరం వారసుల చెరోదారి. వివేక వారసులకు రామ్ నారాయణ రెడ్డి సపోర్టు ఉందా? ఆనం వివేకానందరెడ్డి ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు, పంచ్ డైలాగులు, వాడివేడి మాటలు, వినూత్న వేషధారణ, పెదాలకు లిప్స్టిక్, ఆటపాటలు, సినిమా స్టెప్పులు, ఓడెమ్మ బడవ అంటూ నెల్లూరు యాసలో సెటైర్లు. ఆయన మార్క్ పాలిటిక్సే వేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం వివేకానందరెడ్డి 2018లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు 2 కుమారులు. పెద్ద కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డి, చిన్న కొడుకు ఆనం రంగమయూరు రెడ్డి. అయితే తండ్రి మరణించి 8 ఏళ్లవుతున్నా ఈ 2 వారసుల రాజకీయ భవిష్యత్ ఇంకా డైలమాలోనే ఉంది. అయితే వివేకానందరెడ్డి మరణానంతరం ఆయన సోదరుడు రామ్ నారాయణ రెడ్డి వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆయనతో పాటు ఆనం వివేక చిన్న కొడుకు రంగమయూరు రెడ్డి కూడా వైసీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో మళ్లీ 2 టీడీపీలోకి చేరగా రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేసి గెలిచి ప్రస్తుతం క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి 1 కుమారుడు, 1 కూతురు ఉన్నారు. కుమార్తె కైవల్యారెడ్డిని వారసురాలిగా ప్రకటించి వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీ చేయించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆనం వివేక వారసులు మాత్రం ఇంకా రాజకీయంలో నిలదొక్కున్నట్లు కనిపించడం లేదు. వివేక మరణం తర్వాత ఆనం బ్రదర్స్ కుటుంబాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయట. ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఆనం వివేక పెద్ద కుమారుడు ఏసీ సుబ్బారెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందట. పైగా ఏసీ సుబ్బారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కూడా. అప్పుడప్పుడు పండగలు, ప్రారంభోత్సవాలకు బయటికి వస్తున్నారట. తన తండ్రి అనుచరులు, అభిమానులతో మాట్లాడి వెళ్లిపోతున్నారట. బాబాయి రామ్ నారాయణ రెడ్డి తమ్ముడు రంగమయూరు రెడ్డితో టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నారట. ఇక ఆనం వివేక చిన్న కుమారుడు రంగమయూరు రెడ్డి మాత్రం బాబాయి రామ్ నారాయణ రెడ్డి వెంటే నడుస్తూ బాబాయితో కలిసి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలంగా బాబాయి రామ్ నారాయణ రెడ్డిపై రంగమయూరు రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా తగిన ప్రాధాన్యత లభించట్లేదని రంగమయూర్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నట్లు టాక్. పార్టీలో చేరేటప్పుడు తనకు మేయర్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరినప్పటికీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని కాదని మేయర్ పదవి వస్తుందన్న గ్యారంటీ లేదని రంగమయూర్ రెడ్డి భావిస్తున్నారట. ఆనం వివేక వారసుల పొలిటికల్ ఫ్యూచర్ పై ఆయన అభిమానులు, అనుచరులు తీవ్ర ఆందోళనలో ఉన్నారట. రామనారాయణ రెడ్డి తన కూతురును రాజకీయ వారసురాలిగా ప్రకటించి పని చేసుకుంటూ పోతుంటే వివేక వారసుల పరిస్థితి మాత్రం డైలమాలో ఉందంటున్నారు. ఆనం వివేకానంద బతికున్నప్పుడే తన కుమారుల రాజకీయ భవిష్యత్కు ఒక ప్లాట్ఫామ్ చూపించి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆనం వివేక అభిమానులతో పాటు నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోందట. అయితే ఈ ఏడాది ఏసీ సుబ్బారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారని చెబుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లోని ఏదో ఒక దానిలో చేరి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారట. ఇక రంగమయూర్ రెడ్డి మాత్రం తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఆలోచనలో పడ్డట్లు టాక్. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆచితూచి అడుగులు వేస్తున్నారట. ఆనం వివేకానందరెడ్డి వారసుల రాజకీయ భవిష్యత్తుకు బాబాయి రామనారాయణ రెడ్డి అండగా ఉంటారో లేదో చూడాలి మరి.